2014కు ముందు రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ముతోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఆయన గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడని అన్నారు. కారు గుర్తు ఎవరిది? కేసీఆర్ గారు నాకు కూడా కారు గుర్తు అలాట్ చేశారు. మరి ఈ సందర్భంగా ఈ గ్రామానికి వచ్చాం. వాళ్ళు ఇస్తున్నాయి అన్ని ఆలోచించాలి. ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి మిగతా వారు కాంగ్రెస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు. మరి ఒకటి ఆలోచించండి మీరు, గత 5 ఏళ్ల నుంచి కానీ 10 ఏళ్ల నుంచి కానీ బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల మనకేమన్నా ఒక్కటైనా ప్రయోజనం జరిగిందా? ఒక్కటైనా మరి అందువల్ల అటువంటి పార్టీలను మనం ఎందుకు వేయాలి? వేయకూడదు, ఓటు వేయకూడదు. వాళ్ళు మనకు వచ్చే పనులను ఆపుతున్నారు. ఒకటి రుణమాఫీ ఉండే 80% మందికి వచ్చింది, ఇంకా 20% మిగిలిపోయింది. మొన్న వాళ్ళు దరఖాస్తు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రుణమాఫీ ఇవ్వద్దు, కేసీఆర్ రుణమాఫీ ఇవ్వద్దని దరఖాస్తు పెట్టిండ్రు. ఇంకొకటి రైతు బంధు. ఇప్పుడు మనకు రబ్బీ పంటకు, వడ్ల పంట రబ్బీ పంట ఉంటుంది, రబ్బీ పంటకు కూడా 5,000 ఎకరాలకు ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఆపేశారు. మరి ఇవన్నీ ఇటువంటి వాళ్ళకి మనం గెలిపిస్తామా? ఇటువంటి వాళ్ళకి ఓటేద్దామా? మరి అన్ని మనకు వసతులు కల్పించే పార్టీకి, కేసీఆర్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. మరి మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మహిళా సోదరులు ఉన్నారు ఇక్కడ, మీరు వెలుగు సంఘం సభ్యులు కూడా. వెలుగు సంఘంకు మన తెలంగాణ వచ్చిన తర్వాత లోన్ బాగా వస్తున్నాయి.